తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎన్నిక ఒక కీలక వేదిక కాబోతోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఎన్నిక ఒక కీలక వేదిక కాబోతోంది. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కాగా సోమవారం ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొనసాగించే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో ఆ పదవిలో ఉండేందుకు ఆయన కూడా ఇష్టపడటం లేదు. దాంతో 2 రోజుల్లో కొత్త అధ్యక్షుడి రాక ఖాయమైంది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ అత్యంత ఆప్తుడిగా చెబుతున్నారు. పేరుకే ఎన్నిక అయినా అధిష్టానం చెప్పిన వ్యక్తినే ఎంపిక చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు. నూతన అధ్యక్షుడి పదవి కోసం ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లాంటి కీలక నేతలు రేస్లో ఉన్నారని సమాచారం. తాజాగా ముగిసిన లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకొని బీజేపీ రాష్ట్రంలో తమ బలం చూపించింది. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఊపులో ఉంది. పార్టీ ఇప్పటికే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పూర్తి చేసింది. కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కమలం పెద్దలు డిసైడ్ అయ్యారు. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. స్థానికంలో గెలిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటుందని బీజేపీ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు. పైగా ఆర్ఎస్ఎస్ మద్దతున్న నేతలైతే పోలింగ్ బూత్ స్థాయిలో గట్టి మద్దతుంటుందని కూడా ఎదురు చూస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణ కూడా ఒక లెక్కగానే చూసుకోవాలి. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచాలనుకుంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం ఇస్తారు. బీసీలు లెక్క చూస్తే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లో ఒకరికి అవకాశం రావచ్చు. ఆంధ్రప్రదేశ్ తరహాలో మహిళకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు పదవి దక్కినట్లే అనుకోవాలి. ఈ లోపే పార్టీ పరంగా మరో సమస్య ఎదురయ్యింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పోటీ పడతానని ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి నుంచి పార్టీ బలోపేతానికి పనిచేసిన నేతగా తనకు ఒకసారైనా అవకాశం రావాలని ఆయన కోరుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ చివరి దశలో తన వైఖరిని వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలైనట్లేనని అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.